రాజమౌళితో మూవీ అంటే ఏళ్లకు ఏళ్ళు టైంను లైట్ తీసుకోవాల్సిందే. కానీ ఆ తర్వాత కూడా ఏం చేయాలి అనేది ఆలోచించి పెట్టుకోవాలి కదా. మరి బ్లైండ్గా వదిలేయలేం. అందుకే రాజమౌళి హీరోలు చేసిన విధంగానే ఇప్పుడు మహేష్ బాబు కూడా గట్టిగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. బాహుబలి ప్రాజెక్ట్ లో నటిస్తున్నప్పుడే ప్రభాస్ కొన్ని సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో సాహో, రాధేశ్యామ్, సలార్ ఉన్నాయి. బాహుబలి 2 రిలీజ్ కావడం, ఆ వెంటనే ఈ సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ పైకి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. త్రిబుల్ హీరోలు కూడా అంతే. ఓవైపు రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ లో నటిస్తూనే ఫ్యూచర్ ప్లాన్స్ సెట్ చేసుకున్నారు. రామ్ చరణ్, ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాలు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ డిసెంబర్లో రిలీజ్ అవుతోంది. తారక్ ముందు త్రివిక్రమ్ తో మూవీ అనుకున్నా ఆ ప్రాజెక్టు కుదరలేదు. అందుకే వెంటనే కొరటాల మేకింగ్ లో దేవర సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు కూడా రాజమౌళి హీరోల ఫ్యూచర్ ప్లానింగ్ ఫాలో కావాలని డిసైడ్ అయ్యాడు. రాజమౌళితో మూవీ కంప్లీట్ అయ్యేందుకు 3 ఏళ్లు పడుతుంది. అంటే 2027లోనే సూపర్ స్టార్ బాక్సాఫీస్ ముందుకు తిరిగొస్తాడు. ఆ తరువాత తనతో సినిమా చేసేందుకు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాను లైన్ లో పెట్టాడట మహేష్. ఒక్క హిట్ వస్తేనే ఆ జోష్ వేరుగా ఉంటుంది. అలాంటిది బ్లాక్ బస్టర్స్ వచ్చి పడింది. సరాసరి 1000 కోట్ల సినిమా వచ్చి ఖాతాలో పడింది. ఇక హీరో ఆనందానికి హద్దే ఉంటుంది చెప్పండి. అందుకే రెట్టించిన ఉత్సాహంతో ఏకంగా 3 సినిమాలను ప్రారంభించబోతున్నాడు. ప్రభాస్ ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న విజయం. బాహుబలి 2 తర్వాత అంతటి విజయం కల్కితో అందింది. దాంతో రెబల్ స్టార్ లో జోష్ పెరిగింది. ఎప్పుడూ 1-2 సినిమాలతో బిజీగా ఉండే ప్రభాస్ ఈసారి ఏకంగా 4 చిత్రాలను లైన్ లో పెడుతున్నాడు. కల్కి తర్వాత ఇమ్మీడియట్ గా రాజాసాబ్ రిలీజ్ అవుతుంది. అర్జెంటుగా ఈ సినిమాను కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు రెబల్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ కానుంది. వన్స్ రాజాసాబ్ కంప్లీట్ అయితే ఆ వెంటనే ఒకేసారి 3 సినిమాలను ప్రారంభించాలనుకుంటున్నాడట రెబల్. అందులో ముందుగా అంటే ఆగస్టు నుంచే సలార్ సీక్వెల్ స్టార్ట్ అవుతుందట. ఆ తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే ప్రేమ కథా చిత్రంలో ప్రభాస్ నటించబోతున్నాడట. నిజానికి అక్టోబర్ నుంచే సందీప్ వంగా మేకింగ్ లో స్పిరిట్ స్టార్ట్ కావాల్సి ఉన్నా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. అందుకే ఇయర్ ఎండ్ కు స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇవి కాకుండా ప్రభాస్ కల్కి సీక్వెల్ లోనూ నటించాల్సి ఉంది. మరి రెబల్ ఏం చేస్తాడో? చేతిలో ఉన్న చిత్రాలు చూస్తుంటే కల్కి 2 చేస్తాడా, లేక చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయిన తరువాతే కల్కి సీక్వెల్ వైపు చూస్తాడా అనేది కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఈ వారం ఇండియన్ సినిమాను అజిత్ నేమ్ షేక్ చేసినంతగా మరో పేరు వినిపించలేదు. ఎప్పుడు కోలీవుడ్ వరకే పరిమితం అవుతుంది అజిత్ నేమ్. కానీ ఫస్ట్ టైం పాన్ ఇండియా వైడ్ గా దద్దరిల్లింది. ఇప్పటికే కేజీఎఫ్ సీక్వెల్లోకి అడుగు పెడుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సీక్వెల్లోనూ అతని నేమ్ అదే పనిగా వినిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు అజిత్. కొద్ది రోజులుగా కేజీఎఫ్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్ లో ఎంత నిజం అనేది క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉంది అనేది ఇటు అజిత్ క్లారిటీ ఇవ్వడం లేదు, మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా చెప్పడం లేదు. అసలే కేజీఎఫ్ అజిత్ కాంబినేషన్ సెన్సేషన్ సృష్టిస్తుంటే ఇప్పుడు ఇంకో క్రేజీ సీక్వెల్ లోకి అజిత్ అడుగు పెడుతున్నాడనే టాక్ ఇటు టాలీవుడ్ ను అటు కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ ఏడాది టాలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటి హనుమాన్ సీక్వెల్ లోకి కూడా అజిత్ అడుగు పెట్టబోతున్నాడట. హనుమాన్ రోల్ కు అజిత్ డేట్స్ ను అడుగుతున్నాడట ప్రశాంత్ వర్మ. నిజానికి హనుమాన్ సీక్వెల్ లో మెగాస్టార్ చిరంజీవి లేదా రామ్ చరణ్ నటిస్తారని ప్రచారం సాగింది. కానీ వీరిద్దరూ ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం అజిత్ డేట్స్ అడుగుతున్నాడట ప్రశాంత్ వర్మ. ఈ రూమర్ నిజమైతే మాత్రం అజిత్ తెలుగు చిత్రం కూడా ఖరారైనట్లే. ఏ హీరో కెరీర్ కైనా 25వ చిత్రం, 50వ చిత్రం, 100వ చిత్రం చాలా స్పెషల్. మైల్ స్టోన్ మూవీని ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా ఒక్కోసారి హిట్ కలిసి రాదు. కానీ కోలీవుడ్ హీరో అలా కాదు. 50వ సినిమా అని చెప్పి బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. ధనుష్ హీరోగా నటించి తానే దర్శకత్వం వహించిన చిత్రం రాయన్. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రం. ప్రస్తుతం సౌత్ సైడ్ మార్కెట్ లో దుమ్ము రేపుతోంది. తొలి రోజు 23 కోట్లకు పైగా కొల్లగొట్టి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది రాయన్. ధనుష్ డైరెక్షన్, పర్ఫార్మెన్స్, రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే ఇటీవలే విజయ్ సేతుపతి తన 50వ చిత్రం మహారాజా చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సరాసరి 100 కోట్ల వసూళ్లను చూశాడు. అంతకు ముందు సీనియర్ హీరోలు అజిత్ కూడా మంగాత్తా మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. విక్రమ్ తన 50వ చిత్రంగా ఐను రిలీజ్ చేశాడు. ఓ విధంగా తమిళనాడులో ఇప్పుడు ఇదే పెద్ద డిస్కషన్ అయ్యింది. తమిళ హీరోలు 50వ చిత్రం అంటే అది బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ వచ్చేస్తోంది. అయితే దళపతి విజయ్ నటించిన 50వ చిత్రం సూరా మాత్రం ఫ్లాప్ అయింది. ఈ విషయంలో దళపతికి ఇప్పటికీ బాధ ఉంది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం కనిపించాడు. సరాసరి 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మాయమయ్యాడు.
కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు. షూటింగ్ ఎక్కడ చేస్తున్నాడో రివీల్ చేయడు. అందుకే ఆ హీరో ఫ్యాన్స్ విసిగిపోయారు. థియేటర్కు తిరిగొచ్చినప్పుడే హీరోను చూసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ ఎవరా 1000 కోట్ల హీరో? ఇండియన్ సినిమాలో 1000 కోట్లు కొల్లగొట్టిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. షారుఖ్ 2 సార్లు, ప్రభాస్ 2 సార్లు, ఆమీర్, తారక్, రామ్ చరణ్, యష్ ఒక్కోసారి ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వీరందరూ మరోసారి 1000 కోట్లు టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అందరి గురించి క్లారిటీ ఉంది. రాకీ భాయ్ మాత్రమే క్లారిటీ ఇవ్వడం లేదు. KGF 2 తరువాత చాలా సమయం తీసుకుని టాక్సిక్ కి అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా లాక్ కాలేదు. మాలీవుడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ప్రస్తుతం రాకీ భాయ్ టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో 5గురు హీరోయిన్స్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. నయనతార సిస్టర్ రోల్ చేస్తోంది. కియారా, తారా హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. హ్యూమా లేడీ విలన్ రోల్ చేస్తోంది. శృతి హాసన్ స్పెషల్ రోల్ చేయనుందని ప్రచారం సాగుతోంది. నిజానికి టాక్సిక్ ను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కావడంతో మూవీని పోస్ట్ పోన్ చేశారట. అన్ని కుదిరితే వచ్చే ఏడాది యష్ 2 చిత్రాలతో తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక్క సినిమా అయినా సరే విడుదలవుతుంది. ఒకవైపు టాక్సిక్, మరోవైపు రామాయణం. ఈ 2 సినిమాల్లో ఒకటి వచ్చే ఏడాది విడుదల కావడం ఖాయం. రామాయణంలో రాకీ భాయ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు.